హలో ఆల్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఫటాఫట్ భవానీ ఛానల్. ఈరోజు నేను గోదావరి అందాలు చూపిస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు వీడియో కాదు, ఇది నా పాత వీడియో. నాకు 2021 నుంచి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఆశ ఉండేది. కానీ మెనీ రీజన్స్ వల్ల, జాబ్ వల్ల నేను పెద్దగా ఫోకస్ చేయలేదు యూట్యూబ్ మీద. బట్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉండేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియోస్ మాట. అన్నయ్య నా కోసం తీశాడు అప్పుడు, నా ఇంట్రెస్ట్ చూసి. సో ఒక వండర్ఫుల్ మెమొరీ. మేమందరం రాజమండ్రి వెళ్ళాము. సో ఫస్ట్ అయితే భద్రాచలం వెళ్ళామన్నమాట. అక్కడ మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అంటే అమ్మ తమ్ముడి ఇంటికి. అట్నుంచి రాజమండ్రి వచ్చాము. రాజమండ్రి పక్కన కొవ్వూరు ఉంటుంది కదా, ఆ కొవ్వూరు. ఇది మా వైనత్త వాళ్ళ ఇల్లు మాట, మా నాన్న చెల్లి. సో మా మావయ్య, అత్త, ఇంకా వాళ్ళకి 2 పిల్లలు, ఆది, వంశీ అని. సో కొంచెం మాకు బాండింగ్ ఎక్కువ. సో మేము ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ ఊరు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ వెళ్ళామంటే అసలు మాకు నైట్ కూడా ఇంటికి వెళ్ళబుద్ధి అవ్వదు, అంత మంచి లొకేషన్. అసలు గోదావరి అంటేనే అలా ఒక మనకి చెవిలో గోదావరి అని వినిపిస్తే ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది కదా. మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి ఇది రిలేట్ అవుతారు. గోదావరి, రాజమండ్రి, అమలాపురం, ఇలా కొన్ని ఊర్లు ఉంటాయి. ఈ ఊర్లు విన్నప్పుడు ఏంటంటే మనసుకి ఏంటో ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంటుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు వైజాగ్ని తలుచుకోలేని రోజే లేదు. రోజు మా వైజాగ్, మా బీచ్ అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలాంటి ఒక వైబే ఈ గోదావరి కూడా ఇస్తుంది నాకు. సో ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేసుకుందామని చెప్పి ఇక్కడ వీడియో తీసుకున్నాము. ఆ వీడియో ఈ పర్టికులర్ ఛానల్లో మీరందరూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడే నాకు మంచి ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది మన ఛానల్ మీద. సో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఈ ఛానల్లో ఉండాలి అని చెప్పి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. ఎప్పటి వీడియో అయినా సరే మంచి మెమరీ కదా, చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది కదా గోదావరి అంటే. అందుకని నేను ఈ వీడియో ఇక్కడ పెట్టాను. మన రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడు జాబు, టీమ్ లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సబ్మిషన్స్, ఇవన్నీ టెన్షన్స్ మధ్యలో మనకి రియల్ లైఫ్ మర్చిపోతున్నాం అనిపిస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు. ఒక్క బ్రేక్ తీసుకొని ఇలా ఒక వెకేషన్కి వెళ్ళి వస్తే మనకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో అక్కడ ఉన్న నాకైతే ఈ ట్రిప్లో అక్కడ సాధువులు అలా కూర్చొని ఒక రిలాక్స్డ్ లైఫ్ మెయింటైన్ చేస్తారు కదా, వాళ్ళని చూసి అనిపించింది అబ్బా ఏ గొడవ లేదు అని. కానీ మనకి అలా కాదు, మనం పరిగెడుతూనే ఉండాలి. అది ఎంతవరకు అసలు అలా మన స్ట్రెస్ లైఫ్ ఇంకా మనం ఏమి చేయలేము. జాబ్ చేసుకోవాలి, శాలరీ తెచ్చుకోవాలి, లైఫ్ లీడ్ చేయాలి. దిస్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. బట్ ఒక వెకేషన్, ఒక బ్రేక్ తీసుకుంటేనే ఆ లైఫ్కి ఒక మీనింగ్, వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మెమరీ ఉంటుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము మంచిగా గోదావరి దగ్గర స్నానం చేసి గుడికి వెళ్ళి అక్కడ దొరికే ఒక మంచి స్ట్రీట్ సైడ్ ఫుడ్ తీసుకొని తిని రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసిన రోజులు అవి. సో మంచి సినిమాటిక్గా తీస్తాను అని అన్నయ్య చెప్పాడు, అలానే తీసాడు అన్నమాట. క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. అండ్ ఇంకా మా మామయ్య, పిల్లలు అందరూ నదిలో దిగి ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంకా యాజ్ యూజువల్ మన సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటాం కదా గోదావరి తల్లికి. సో అలా మేము దండం పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ గుడి, ఆ చెట్లు మనల్ని అయితే అక్కడి నుంచి వెళ్ళనివ్వమాట, అది మాత్రం షూర్. ఇది ఎక్కడంటే రాజమండ్రి. ఇప్పుడు మనము ట్రైన్లో వెళ్తే రాజమండ్రి తర్వాత స్టాప్ కొవ్వూరు వస్తుంది. ఆ కొవ్వూరు దగ్గర మాట. ఇది మా అత్త వాళ్ళకి ఏంటంటే వాకబుల్ డిస్టెన్స్. బట్ మరీ వాకబుల్ కాదు. ఆటో అయితే ఆటో మీద వెళ్ళిపోవచ్చు. నడిచేయాలనుకుంటే, ఏదో వాకింగ్ ఎక్సర్సైజ్లో చేయాలనుకుంటే మాత్రం వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకా తర్వాత అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర మంచిగా టిఫిన్ చేసేసి ట్రైన్ ఎక్కేసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.